భారతీయ జలాంతర్ సముద్రంలో శక్తించడానికి మరియు అడ్డుకోవడానికి అనేక అధునాతన సాంకేతికతలు మరియు వ్యూహాలను ఉపయోగిస్తాయి. వాటిలో కొన్ని గుర్తించడం. డిటెక్షన్. సోనార్. సోనార్ ఇది జలాంతర్గాముల యొక్క ప్రాథమిక సెన్సార్. ప్యాసివ్ సోనార్. ప్యాసివ్ సోనార్ శత్రు జలాంతర్గాములు విడుదల చేసే శబ్దాలను, ప్రొపెల్లర్ శబ్దం, యంత్రాల శబ్దం మొదలైనవి వింటుంది. ఇది రహస్యంగా పనిచేస్తుంది కాబట్టి శత్రువుకు తమ ఉనికి తెలియదు. యాక్టివ్ సోనార్. యాక్టివ్ సోనార్ ధ్వని తరంగాలను విడుదల చేసి అవి వస్తువులకు తగిలి తిరిగి వచ్చే ప్రతిధ్వనిని విశ్లేషించడం ద్వారా జలాంతర్గాములు మరియు ఇతర వస్తువుల ఉనికిని, దూరాన్ని మరియు కదలికను గుర్తిస్తుంది. అయితే ఇది తమ ఉనికిని శత్రువుకు తెలియచేస్తుంది. భారతీయ నౌకాదళం స్వదేశంగా అభివృద్ధి చేసిన యుఎస్ మరియు పంచేంద్రియ వంటి అధునాతన సోనార్ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. టౌడ్ అర్రే సోనార్స్. టౌడ్ అర్రే సోనార్స్ ఇవి నౌకలు మరియు విమానాల వెనుకలాగే పొడవైన సోనార్ కేబుల్స్. ఇవి ఎక్కువ దూరం నుండి వచ్చే బలహీనమైన శబ్దాలను కూడా గుర్తించగలవు. భారతీయ P-8 ఐ పోసైడాన్ విమానాలు మరియు కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు వీటిని ఉపయోగిస్తాయి. సీబెడ్ సెన్సార్ నెట్వర్క్లు. సీబెడ్ సెన్సార్ నెట్వర్క్స్ భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్రంలోని కీలక ప్రాంతాలలో అధునాతన అండర్ వాటర్ సెన్సార్ నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తోంది. డీప్ ఓషన్ వాచ్ అని పిలువబడే ఈ వ్యవస్థ శత్రు జలాంతర్గాముల కదలికలను ముందుగానే గుర్తించి నిజ సమయంలో ట్రాక్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ అనోమలీ డిటెక్టర్స్ MAD మరియు స్క్విడ్ సెన్సార్స్ SQID సెన్సర్స్ ఇవి విమానాల ద్వారా ఉపయోగించబడతాయి మరియు జలాంతర్గాముల వల్ల కలిగే అయస్కాంత క్షేత్రంలోని మార్పులను గుర్తించగలవు. సోనోబ్యూస్. సోనోబ్యూస్ ఇవి విమానాల నుండి సముద్రంలోకి జారవిడిచే చిన్న, ఖర్చుతో కూడుకున్న పరికరాలు. అవి నీటి అడుగున శబ్దాలను విని వాటిని విమానానికి లేదా నౌకకు ప్రసారం చేస్తాయి. ఇవి పాసివ్ మరియు యాక్టివ్ మోడ్లలో పనిచేస్తాయి. భారత్ అమెరికా నుండి అధునాతన సోనోబ్యూలను కొనుగోలు చేస్తోంది మరియు స్వదేశంగా కూడా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. అడ్డుకోవడం. ఇంటర్డిక్షన్. గుర్తించిన తర్వాత భారతీయ జలాంతర్గాములు శత్రు జలాంతర్గాములను అడ్డుకోవడానికి వివిధ చర్యలు తీసుకుంటాయి. టార్పిడోలు. టోర్పిడోస్ ఇవి జలాంతర్గాముల నుండి ప్రయోగించే నీటి అడుగున పేలే ఆయుధాలు. భారతీయ జలాంతర్గాములు వివిధ రకాల అధునాతన టార్పిడోలను కలిగి ఉంటాయి. క్షిపణులు. మిసైల్స్. కొన్ని భారతీయ జలాంతర్గాములు ఉపరితల నౌకలను మరియు భూ లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను కూడా కలిగి ఉంటాయి. మైనలు. మైన్స్ శత్రు జలాంతర్గాములు ప్రవేశించే అవకాశం ఉన్న జలమార్గాలలో మైనలను నాటడం ద్వారా వాటిని నిరోధించవచ్చు. గుర్తించడం మరియు నివేదించడం. డిటెక్ట్ అండ్ రిపోర్ట్. కొన్నిసార్లు శత్రు జలాంతర్గాములను నేరుగా అడ్డుకునే బదులు వాటి కదలికలను గుర్తించి ఇతర నౌకాదళ యూనిట్లకు తెలియజేయవచ్చు. తద్వారా సమన్వయంతో చర్య తీసుకోవచ్చు. వ్యూహాత్మక స్థానాలు. స్ట్రాటజిక్ పొజిషనింగ్. భారతీయ జలాంతర్గాములు వ్యూహాత్మక ప్రదేశాలలో మోహరించడం ద్వారా శత్రు జలాంతర్గాముల చొరబాట్లను నిరోధించగలవు మరియు ముఖ్యమైన జలమార్గాలను రక్షించగలవు. భారతీయ నౌకాదళం తన జలాంతర్గామి దళాన్ని ఆధునీకరించడానికి మరియు స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఇది సముద్ర భద్రతను కాపాడటానికి మరియు శత్రువుల నుండి దేశ ప్రయోజనాలను రక్షించడానికి కీలకమైనది.